నమస్కారం. చిన్న స్టాక్స్ తెలుగుకి స్వాగతం. స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చిన చాలామంది బిగినర్స్ కొన్ని కామన్ మిస్టేక్స్ చేస్తుంటారు. ఈ చిన్న తప్పుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ బిగినర్స్ చేసే 10 పెద్ద తప్పులు ఏంటి, వాటిని ఎలా అవాయిడ్ చేయాలి, చాలా సింపుల్గా తెలుసుకుందాం. తప్పు నంబర్ 1, ఎవరో చెప్పారు అని స్టాక్ కొనడం. ఫ్రెండ్ చెప్పాడు, యూట్యూబ్లో చూశాను, వాట్సాప్ గ్రూప్లో టిప్ వచ్చింది అని వెంటనే స్టాక్ కొనకండి. స్టాక్ కొనడానికి ముందు కంపెనీ బిజినెస్ మరియు ఫైనాన్షియల్స్ గురించి తెలుసుకోండి. టిప్ కంటే రీసెర్చ్ ముఖ్యం. తప్పు నంబర్ 2, త్వరగా రిచ్ అవ్వాలని అనుకోవడం. 10,000 రూపీస్ పెట్టి కొన్ని నెలల్లో లక్షలు సంపాదించాలి అని చాలామంది అనుకుంటారు. కానీ స్టాక్ మార్కెట్ అనేది క్విక్ రిచ్ స్కీమ్ కాదు. మంచి నాలెడ్జ్, పేషెన్స్ మరియు డిసిప్లిన్ అవసరం. తప్పు నంబర్ 3, మొత్తం డబ్బు ఒకే స్టాక్లో పెట్టడం. మీ దగ్గర 50,000 రూపీస్ ఉంటే మొత్తం ఒకే కంపెనీ స్టాక్లో పెట్టడం రిస్క్. ఆ కంపెనీ షేర్ ప్రైస్ పడిపోతే మీ పోర్ట్ఫోలియోపై ఎక్కువ ప్రభావం పడుతుంది. అందుకే రిస్క్ని అర్థం చేసుకుని డైవర్సిఫికేషన్ గురించి తెలుసుకోండి. తప్పు నంబర్ 4, కంపెనీ గురించి తెలియకుండా స్టాక్ కొనడం. షేర్ ప్రైస్ తక్కువగా ఉంది అని మాత్రమే స్టాక్ కొనకండి. కంపెనీ ఏ బిజినెస్ చేస్తుంది, సేల్స్ ఎలా ఉన్నాయి, ప్రాఫిట్ ఎలా ఉంది, డెట్ ఎంత ఉంది, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి. తప్పు నంబర్ 5, మార్కెట్ పడితే భయపడి వెంటనే సేల్ చేయడం. స్టాక్ ప్రైస్ కొంచెం పడగానే పానిక్ అయ్యి సేల్ చేయడం చాలామంది చేసే తప్పు. ముందుగా స్టాక్ ఎందుకు పడిందో తెలుసుకోండి. కంపెనీ ఫండమెంటల్స్లో ప్రాబ్లం ఉందా, లేక మొత్తం మార్కెట్ పడుతుందా? రీజన్ తెలుసుకున్న తర్వాత డిసిజన్ తీసుకోండి. తప్పు నంబర్ 6, ఫోమోలో స్టాక్ కొనడం. ఒక స్టాక్ రోజు పెరుగుతుంది అని చూసి ఇప్పుడు కొనకపోతే ఛాన్స్ మిస్ అవుతుంది అని వెంటనే కొనడం ఫోమో. ప్రైస్ పెరుగుతోంది అని బ్లైండ్గా చేస్ చేయకండి. తప్పు నంబర్ 7, లోన్ తీసుకుని స్టాక్ మార్కెట్లో పెట్టడం. లోన్ తీసుకుని లేదా అవసరమైన డబ్బుతో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం రిస్క్. ఎమర్జెన్సీకి అవసరమైన డబ్బును మార్కెట్లో పెట్టకండి. మీ రిస్క్ కెపాసిటీకి తగ్గట్టుగా మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. తప్పు నంబర్ 8, లాస్ వచ్చిన స్టాక్ని బ్లైండ్గా ఏవరేజ్ చేయడం. స్టాక్ ప్రైస్ పడుతోంది అని ప్రతిసారి మరిన్ని షేర్స్ కొనడం సరైంది కాదు. ముందుగా కంపెనీ ఫండమెంటల్స్ చెక్ చేయండి. బిజినెస్ స్ట్రాంగ్గా ఉంటేనే ఎవరేజింగ్ గురించి ఆలోచించండి. తప్పు నంబర్ 9, రోజు పోర్ట్ఫోలియో చూడడం. స్టాక్ కొన్న తర్వాత ప్రతి 10 నిమిషాలకు ప్రైస్ చూడటం వల్ల ఇమోషన్స్ పెరుగుతాయి. ఫియర్ మరియు గ్రీడ్ వల్ల రాంగ్ డిసిజన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. మీ ఇన్వెస్ట్మెంట్ గోల్పై ఫోకస్ చేయండి. తప్పు నంబర్ 10, నేర్చుకోకుండా ట్రేడింగ్ చేయడం. చార్ట్స్ తెలియవు, రిస్క్ మేనేజ్మెంట్ తెలియదు, స్టాప్ లాస్ గురించి తెలియదు, కానీ డైరెక్ట్గా ట్రేడింగ్ స్టార్ట్ చేస్తారు. ఇది బిగినర్స్ చేసే పెద్ద తప్పుల్లో ఒకటి. ముందుగా లెర్న్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. రిస్క్ అర్థం చేసుకున్న తర్వాతే ట్రేడింగ్ గురించి ఆలోచించండి. కంక్లూజన్ అంటే బిగినర్స్ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం: టిప్స్ని బ్లైండ్గా ఫాలో చేయకండి. త్వరగా రిచ్ అవ్వాలని అనుకోకండి. రీసెర్చ్ లేకుండా స్టాక్ కొనకండి. ఫియర్ మరియు గ్రీడ్తో డిసిజన్స్ తీసుకోకండి. స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్, పేషెన్స్ మరియు డిసిప్లిన్ చాలా ముఖ్యం. అవుట్రో: ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. చిన్న స్టాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన బిగినర్ సిరీస్లో మొదటి 10 వీడియోస్ కంప్లీట్ అయ్యాయి. తర్వాతి వీడియో నుంచి ఒక మంచి కంపెనీని ఎలా అనలైజ్ చేయాలి, ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలి, స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.